అఘోరికి పీరియడ్స్ వస్తాయా? వర్షినికి లవర్ ఉన్నాడా? మందు ఏ బ్రాండ్ తాగాడో తెలుసా? మన తెలుగు ప్రజలకు కావాల్సింది ఇది. ట్రెండింగ్ ఏంటంటే అఘోరి ఎంత మోసం చేసింది, ప్రభాస్ వాళ్ళ ఇంటి పక్కన విల్లా ఉందా, సిగ్గుండాలి అన్ని మాట్లాడుకునేదానికి. వర్షిని వాళ్ళ అమ్మకి ఏమైంది, వర్షినికి లవర్ ఉన్నాడా, వర్షిని రీల్ చేసిందా, వర్షిని ఫస్ట్ నైట్ ఎప్పుడు జరిగింది, ఈ కావాలి మీ అందరికి. అఘోరికి ఇంతమంది ఎంతమంది పిల్లలు, అఘోరికి ఇప్పుడున్న ఎఫైర్లు ఏంది, అఘోరికి ఎంతమంది అప్పులు ఉన్నారు, అఘోరికి ఇంత దేశంలో ఇంత మంచి టాపిక్ లేనట్టు సిగ్గుచారం లేకుండా పనులు ఇవి. సిగ్గు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. మనం భారతదేశంలో పహల్గాంలో మన టూరిస్టులు పోయి అందరూ ఏదో ప్రశాంతత కోసం హనీమూన్ లాగో టూర్ లాగనో ప్రశాంతత కోసం వెళ్తే అక్కడికి వచ్చి పాకిస్తాన్కు చెందిన కొందరు కొడుకులు వచ్చి ఉగ్రవాదులు అనకూడదు నాకు, వాళ్ళు వచ్చి 28 మందిని పొట్టను పెట్టుకుంటే ప్రాణాలు కోల్పోతే మాట్లాడాలంటే మాటలు రావట్లేదు. ఆ రోజుల్లో సుభాష్ చంద్రబోస్ గారు పోరాడింది ఇందుకోసమేనా? మన దేశాన్ని ఇలానే చూద్దామని అనుకున్నారా వాళ్ళు? భారతదేశం అంటే ఒక పుణ్యభూమి, ఒక కర్మభూమి అంటారు. అలాంటి భారతదేశాన్ని ఒకడు కన్నెత్తి చూస్తుంటే ఏం చేయలేని అమాయకుల్లాగా అనామకుల్లాగా తగలబడుతున్నాం మనం. నువ్వేమో తమిళ్లో మాట్లాడంటాడు, ఇంకోడేమో మలయాళంలో మాట్లాడంటాడు, ఇంకోడేమో కన్నడలో మాట్లాడంటాడు, ఇంకోడేమో తెలుగులో మాట్లాడాలి, ఇంకోటి భాషల మీద కొట్టుకోవాలి. నీ కులం ఏది? రెడ్డా? ఓహో కమ్మనా, కాపునా, చౌదరినా, ఓకే. ఈడ మనం సస్తున్నాం. పైకి పోతే ఏం చూస్తున్నారు? నీ మతమేదని. కొన్ని సిచ్యువేషన్లు చూస్తే మీరు నిన్న మన భారతదేశంలోనే ఎక్కడో కాదు, మన జమ్మూ కాశ్మీర్లోనే ప్యాంట్ ఇప్పి తీసి చేస్తే వాడి ముస్లిం అని లేకపోతే హిందూ అని పక్కాగా చెప్పి మరి తూటాలు పెట్టి కాలుస్తుంటే ప్రతి గుండెల్లో దిగిన ప్రతి బుల్లెట్కి ఏదైనా జరిగితే చాలు రోడ్డు మీదకి రూపాయి క్యాండిల్, ₹10 అగరబత్తి పట్టుకొని వచ్చి నిరసన తెలిపి ఆ రోజు అయిపోతే చల్లబడతాం. ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెడతాం, వాట్సాప్లో స్టేటస్లు పెడతాం, ఫేస్బుక్లో స్టోరీలు పెడతాం. అంతకు మించి మనలో చలనం రాదు. ఎవడన్నా వచ్చి ఫారిన్ ఓడో లేకుంటే ఇంకోడో మాట్లాడితే మన చేసిన వ్యవహారాలని వదిలేసి వాడెవడో తెల్లోడిని ఫాలో అవడు. మన జీవితాంతం ఇలానే గడిచిపోతుంటే దేశం కోసం ప్రాణాలు పక్కన పెట్టి, దేశం కోసం ప్రాణాలని పణంగా పెట్టి పోరాడిన వీరులందరికీ మనం నివాళి ఎప్పుడు అనిపిస్తాం? పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి 28 మంది కళ్ళెదుటుగా పెళ్ళాం ముందు మొగుడిని, మొగుడి ముందు పెళ్ళాన్ని, కొడుకు ముందు తండ్రిని, తండ్రి లేని బిడ్డని వాళ్ళందరినీ చంపేస్తే ఒక నూతన యవ్వన జంట నావీ కర్నల్ నర్వల్ గారిని చంపేస్తే 19వ తారీఖు నూతనంగా పెళ్ళైన ఒక యువ జంటలోని నావీ ఆఫీసర్ని కిరాతకంగా చంపితే అయినా కూడా మనకు చలనం రావట్లా. అందరం ఒకటే, ఆల్ ఇండియన్స్ ఆర్ వన్, లేకుంటే ప్రపంచం అంతా ఒకటే. ఏంటంటే సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏం చెప్తుంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం మ్యానిపులేట్ చేస్తున్నారని పట్టించుకోకుండా ఎవరు కూడా మాట్లాడుతుంటే కులాలు కావాలి, మతాలు కావాలి. ఈరోజు మనం నిజంగా వీళ్ళు మాట్లాడే కుక్కలు ఎవరైతే సెక్యులర్ కుక్కలు అంటారు, ఆ కుక్కల గురించి నేను చెప్తున్నా. ముఖ్యంగా ఆడాడో పాలిస్తాన్లో యుద్ధం జరిగితే వి సపోర్ట్ పాలిస్తాన్ అనే కుక్కలు ఇంకా భారతదేశంలోనే పట్టుకొని బ్రహ్మాండంగా ఒక షూటు బూట్ వేసుకొని మన గాలి పీల్చుకుంటూ, మన నీళ్లు తాగుతుంటూ, మన తిండి తింటూ బ్రతుకు, మనం వేసే ట్యాక్సులు, మనం కట్టే ట్యాక్సుల మీదనే, మనం వేసిన రోడ్ల మీద తిరుగుతుంటే నిర్భయంగా ఆడేదో పోతే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ, నేను పేరు పెట్టి చెప్తున్నా, భయపడడానికి ఎవడు ఈడ భయపడడు, పేరు పెట్టే చెప్తున్నా. ఇప్పటిదాకా నోరెత్తారా? ఆడాడ పాలిస్తాన్ అయితే వి స్టాండ్ విత్ పాలిస్తానా? సిగ్గుండద్దు మీ అందరికీ. ఓట్లు కావాలి, మనుషులు కాదా? అందుకే ఒకడు వచ్చాడు దేశం కోసం, ధర్మం కోసం అని. ఖచ్చితంగా దేశం కోసం, ధర్మం కోసం ఖచ్చితంగా మోడీ గారే కావాలి. ఇంత అఘాత్యానికి పాల్పడుతున్నారే, అదే ఒక్కసారి మోడీ గారు లేని భారతదేశాన్ని ఊహించుకుంటే నిద్రపోగలుగుతామా మనం? ఆయన విదేశీ టూర్లో ఉండి అప్పటికప్పుడు దేశంలో జరిగిందంటే వెంటనే ఉరికెత్తుకుంటా వచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరినీ సమీక్ష నిర్వహించి ఒక్కొక్కడికి చెప్తున్నాడు. ఈరోజు ఆయన భావోద్వేగం చూస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో బిడ్డను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కోల్పోయినప్పుడు ఎంత బాధపడ్డాడో మోడీ గారు. అలాగే నిన్న 28 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకు కూడా చూస్తే ఆయన కళ్ళల్లో అదే బాధ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా. ఎందుకు మోడీ గారు మన దేశానికి అవసరమో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఇంకా కొంతమంది సిగ్గులేని సన్నాసులు, కొంతమంది ప్రొఫెసర్స్గా మాట్లాడుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కాశ్మీర్ని మనం ఆక్రమించామంట. కాశ్మీర్ని మనం ఆక్రమించామా? వాడు సంకనాకండి ఇవాళ కాశ్మీర్ ఆక్రమిస్తే. సిగ్గు శరాలు లేకుండా మన హీరోయిన్స్ పోయి వాళ్ళతో సినిమా షూటింగులు చేస్తారు. వాళ్ళ సినిమాలు తీసుకొచ్చి మనకు ఆడుతారు.
అందుకే వీళ్ళందరికీ ఒక్క సరైన మొగుడు వచ్చాడు. ఆ మొగుడు తెలుసు కదా, మోడీ. గుర్తు పెట్టుకోండి, మోడీ గారు ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అయింది. మొన్న ఎవడు ఉగ్రవాది ఏం చెప్పిండంట, పోయి మోడీకి చెప్పుకోవాలా, చెప్పిర్రు మోడీకి. చూస్తారు కదా నా కొడుకులు, ఒక్కొక్కడు పాకిస్తాన్ ఏమవుతుందో, లేకుంటే ఆ పాకిస్తాన్లో ఉన్న ఎవరెవరు ఏమైనా దీని సూత్రధారులు ఎవరెవరు ఉన్నారో, దీని వెనక ఎవరెవరు ఉన్నాడో ఒక్కొక్కడికి స్టార్ట్ అవుతుంది. రెడీగా ఉండండి. నిన్న 2 రోజులు 3 రోజులు బాధపడతా ఉన్నారు కదా, ఇంకా 2 రోజుల్లో కేకులు బాంబులు రెడీగా పెట్టుకోండి. ఒక్కొక్కడు సెలబ్రేషన్లు. పాకిస్తాన్లో ఉన్న ఒక్కొక్క పిల్ల నా కొడుకు సహా ఇప్పుడు పుట్టినండి చచ్చిపోయే ముసలోడి వరకు ప్రతి ఒక్కడికి చెవులలో వినపడాలా. ఒక్కసారి భారతదేశం శ్వాస ఎట్లుంటుందో, భారతదేశం సిచ్యువేషన్ ఒక్కసారిగిన చెయ్యి దాటితే ఎట్లుంటుందో తెలుసుకోవాలా. మోడీ గారు పాపంలే పుణ్యంలేని జలాలు, సింధు జలాలు ఇస్తే సింధు జలాల్ని ఈరోజు కట్ చేసిరు మోడీ గారు. రేపు ఏం చేస్తారు, అడక్క తింటారు. బొచ్చలు పట్టుకొని అడుక్కున్నారు. చూసిరా మనదాకా ఒక మహిళ మాట్లాడుతుంటే కళ్ళం బట్టి నీళ్లు తిరుగుతున్నాయి. నేను చెప్పాలంటే కూడా ఒక మహిళ మాట్లాడుతూ, కాశ్మీర్ వెళ్తే కుంకుమ పువ్వు ఫేమస్, వచ్చేటప్పుడు కుంకుమ పువ్వు కాస్త ఎక్కువ తెచ్చుకోండి, స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అని చెప్పారంట ఇంటి పక్కన వాళ్ళు కానీ బంధువులు కానీ. ఆమె మాట్లాడుతూ, కుంకుమ పువ్వు కాదు కుంకుమ లాంటి దాన్ని ఇంటికి తెచ్చుకుంటా అని నేను కలలో కూడా ఊహించలేదని చెప్తుంటే, అదే ప్లేస్లో నీ తల్లో, నీ చెల్లో, నీ అమ్మో, మీ నాన్నో, మీ తమ్ముడో, మీ అక్కనో ఎవరైనా ఉంటే మనం కూడా వీళ్ళలాగా అందరు ముసుగులో ఉండి కాశ్మీర్ని భారతదేశం ఆక్రమించింది, కాశ్మీర్ని ఇంకొకటి చేసిందని ఆ కుక్కలు చెప్పే మాటలు వింటూ కాలాన్ని ఎల్లబుచ్చుకుంటా ఉంటే, మన ఇంటి పక్కన జాగా భూమి, ఒక అడుగు భూమికే మనం ఎన్నో కొట్లాట్లు చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. అలాంటిది ఒక అంత పెద్ద కాశ్మీర్ని వాడు వచ్చి, పక్క దేశం వాడు వచ్చి ఇది నాదంటే ఎట్లా ఒప్పుకుంటాం? కాశ్మీర్ ప్రతి ఒక్కరికి ఉంది. ఆంధ్ర వాడిది కాశ్మీరు, తెలంగాణ వాడిది కాశ్మీరు, ఉత్తరప్రదేశ్ వాడిది కాశ్మీరు, మధ్యప్రదేశ్ వాడిది కాశ్మీరు, చండీగఢ్ వాడిది కాశ్మీరు, పంజాబ్ వాడిది కాశ్మీరు, కర్ణాటక వాడిది కాశ్మీరు, కేరళ వాడిది కాశ్మీరు, తమిళనాడు వాడిది కాశ్మీరు. గుర్తు పెట్టుకోండి, కాశ్మీరు అంటే ఎవరిది? భారతీయుడిది. ఒక్కసారిగిన మనం గుర్తుపెట్టుకుంటాం, మనం బాగా చెప్పుకుంటా ఉంటాం, శివుడు 3వ కన్ను తెరిస్తే ప్రపంచం అంతమవుతుందని. ఒక్కసారి మోడీ గారు 3వ కన్ను తెరిస్తే పాకిస్తాన్కి ఏమవుతుందో మరి కొద్ది రోజుల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి. కొవ్వొత్తి పట్టుకొని ఒక అగ్గిపెట్ట వెలిగిస్తే సరిపోదు, ప్రతి ఒక్కరికి ఆ సౌండ్ వినపడాలి. మన దగ్గర ఉండి, మన దగ్గరలో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కొన్ని ఫేక్ న్యూస్లు అంతా ప్రచారం అవుతూ ఉన్నాయి. దానిలో చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లిమ్స్ ఉన్నారు, ఇదంతా ఫేక్ ప్రాపగండా చేస్తున్నారని. మన తెలుగు వాళ్ళే చెప్తున్నారు, ఎవరో కాదు. మన తెలుగు వాళ్ళు, మన నెల్లూరు సంబంధించిన కానీ మధుసూదన్ వాళ్ళు కానీ కొంతమంది ఫ్యామిలీస్, వాళ్ళతో పాటు ఉన్న చంద్రమౌళి గారి దగ్గర ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు చెప్తున్నారు, అల్లా గురించి ఏదో శ్లోకం పాడితే వదిలేస్తారు, లేకపోతే చంపేస్తారంటే ఒక ఆయన వణుకుతూ పాడితే ఆయన్ని వదిలేశారట. అంత నీచానికి దిగజారుస్తున్నారు. ఈ విషయంలో మీరు మాట్లాడండి. మనము మన భారతదేశం ముస్లిమ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రపంచంలో ఎంతోమంది నీచులు, నికృష్టులు ఉన్నారు వాస్తవమే. అయినప్పటికీ మన భారతదేశంలో పుణ్యభూమిని కాస్త వాళ్ళు దాన్ని ఇది చేయాలని చూస్తుంటే, మన తల్లిని తంతుంటే మనం కళ్ళు తెరిచి పెద్దగా చూస్తున్నట్లే అని అనుకోవాలి. ఖచ్చితంగా మనం ఈసారి మాత్రం యునైట్గా ఉండాల్సిందే. మోడీ గారు అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్ న్యూస్, ఢిల్లీలో పాకిస్తాన్ కార్యాలయంలో ఒక వ్యక్తి కేక్ తీసుకొని పోయి సంబరాలు చేసుకుంటున్నారంట. మన గాలి పీల్చుకుంటూ మనం వేసే భిక్షం అంటారు కదా భారతదేశంలో, ఆ భిక్ష అన్నం తింటూ, మన నీళ్లు తాగుతూ, మన మధ్యనుంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్నారంటే మన సనాతన ధర్మం ఒక్కొక్కసారి ఇలా అందరూ మన వాళ్ళే, కోపం చూడకూడదు, కక్ష కట్టుకోకూడదని చెప్పడం వల్లే మన పెద్దలు, మన హిందుత్వాలు కొంతమంది మనల్ని కంట్రోల్ చేస్తున్నాయేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆ కట్టలు తెంచుకుంటే పాకిస్తాన్కి గుండెల్లో రైళ్లు కాదు పరిగెత్తాల్సింది, రాకెట్లు పరిగెత్తాలి. గుర్తుపెట్టుకోండి, మన జవాన్లు అంటే యూనిఫామ్ వేసుకొని సైలెంట్గా నిలబడి 6 అడుగులు ఉంటాడు, మనిషి ఉంటాడు అని అనుకుంటున్నారేమో. 6 అడుగుల ఆటం బాంబ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మన పాకిస్తాన్కి మన భారత్ పవర్ ఏంటిదో చూపిద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండండి. దీని వరకు పోరాడదాం, నిలబడదాం, ఖచ్చితంగా కలిసి కొట్లాడదాం. వి ఆల్ ఆర్ భారతీయన్స్, ఇండియన్స్. గుర్తుపెట్టుకోండి. జై హింద్.